నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి 3,000 రూపాయల్ని సుమారు 24 నెలలకు కావస్తా ఉంది. ఒక్కొక్కరికి తీసుకుంటే 24 × 3 సుమారుగా 72,000 కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకి విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతి యువకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతగా ఉన్నటువంటి వేలాది మంది యువతీ యువకులు, వారితో పాటుగా ఈ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షకి రాసినటువంటి 3.5 లక్షల మంది, వారికి సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. కేవలం విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏ ప్రాంతంలో చూసినా కూడా పోలీసులు అడ్డంకులు పెట్టాలని, అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి జరిగిన ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూసాలు కదలటం ప్రారంభమయ్యాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. దేశంలో అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. పట్టుమని 16,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ, నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ అడుగడుగునా కూడా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే ప్రధానమంత్రులనే రాష్ట్రపతులనే నియమించుకుంటాను, నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏ ఒక్కరికి కూడా లేదనే రీతిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉంటే, వారి ప్రసంగాలు వింటా ఉంటే ఆ విధమైనటువంటి భావంతో ముందుకు సాగిపోతా ఉంటారు. అరే, దేశమంతా కోడే కూస్తా ఉంది. డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1:1 పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా తను అనుకున్న వారికి, తను కావాలని కోరుకున్న వారికి అర్హత లేకపోయినా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారే. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా ఈ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ ప్రారంభమైనటువంటి రోజు నుంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా అడుగడుగునా కూడా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఆ లోపాలకు సంబంధించి తనకు కావలసిన వారికి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాని అది తెలుగుదేశం కోటాగా మార్చుకున్నటువంటి వైనం సహజంగా దేశంలో ఎక్కడా కూడా చూడం. స్పోర్ట్స్ కోటా ఉంటే ఆయా ఆటల్లో వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి మెడల్ని బట్టి
ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. కానీ ఇక్కడ తమ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులో, పార్లమెంట్ సభ్యులో, స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి కమిటీలకి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయా క్రీడల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చి అర్హత కలిగినటువంటి వారందరినీ కూడా వెనక్కి నెట్టే కార్యక్రమాన్ని తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారే. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తామా? పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లకి ఎగ్జామ్స్ ఉండవట, వాళ్ళు పరీక్ష రాయడట, వాళ్ళు క్వాలిఫై కారట. కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సభ్యత్వం ఉంటేనో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారట. ఇదేమి దౌర్భాగ్యం! దేశంలో ఎక్కడైనా కూడా పరీక్ష రాయకుండా ఏదైనా ఒక ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవే. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇస్తారా? పరీక్షలకు ముందు జీవోని సడలిస్తారు, మీకు కావలసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మరలా నిబంధనలు మారుస్తారు, కొత్త జీవోలు ఇస్తారు. అంటే పరీక్షలు మరలా రాయాలా? అంటే డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఉన్న నిబంధనని తీసేశారు. వాళ్ళంతా లోనకు వచ్చిన తర్వాత మళ్ళా తలుపేసేశారు, తలుపేసి మళ్ళా కొత్త జీవో. అసలు ఏ దిశగా మీరు ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లేకపోతే శాసనమండలి సభ్యులుగా నేను అడుగుతున్నటువంటి మాట కాదు, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న అంతకంటే కూడా కాదు. కాస్త రోడ్ల మీదకి వచ్చి చూడండి. ఇవాళ చదువుకున్నటువంటి యువకులు ఈ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తా ఉన్నారు. ఇవాళ చూడలయా ఊరేగింపులో ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మేము ఇంతవరకు చూడలేదు, చూడబోము అనే రీతిలో మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు వినపడవా? మీరు చూడరా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి, ఆయన సంధించినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం మంత్రి లోకేష్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదే. మీరు నిజంగా తప్పు చేయకపోయింటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి వెనకడుగేస్తా ఉన్నారు? మీరు నిజంగా న్యాయంగా, ధర్మంగా, చట్టరీత్యా పరీక్షలు మేము నిర్వహించాం, ఆ పరీక్షల్లో క్వాలిఫై అయిన వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎక్కడా కూడా ఏ లోపం లేదనే భావన ఉంటే ఎందుకు మీరు సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమంటే ఎందుకు వెనకడిగేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా శాసన మండలి సభ్యులు మాట్లాడారు, శాసనసభ్యులు మాట్లాడారు, మాజీ మంత్రులు మాట్లాడారు, పార్టీ నాయకులు మాట్లాడారు. ఎప్పుడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు నెల రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి 200 మీటర్ల దూరంలో నేనున్నా లోకేష్ గారు మాట్లాడారు. సవాలు విసురుతున్నా రెండే చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన నిమిషాల్లోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలి సభ్యులు మాట్లాడారు, మాజీ మంత్రులు మాట్లాడారు, పార్టీ నాయకులు మాట్లాడారు. మీ సవాలును స్వీకరిస్తా ఉన్నాం, మీరెప్పుడు చర్చకు సిద్ధపడతారు, మీరు ఎప్పుడు చర్చకు సిద్ధపడినా ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మిత్రులు నానిగారు మాట్లాడారు, కన్నబాబు గారు మాట్లాడారు, చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు,
చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మరలా దానికి తిరిగి సమాధానమే లేదు.